Hello everyone, welcome to Manogna Thoughts. So today we are going to write a Python program to generate random numbers. సో ర్యాండమ్ నెంబర్స్ అంటే ఎలా అయినా జనరేట్ చేయొచ్చు. చాలా టైప్స్లో క్వశ్చన్స్ అడగొచ్చు. లైక్ జీరో అండ్ 1 ఈ మిడిల్లో ఉండే నెంబర్సే ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేయండి, ఇలాంటి క్వశ్చన్ అడగొచ్చు. లేదా ఇలా రేంజ్ ఇవ్వచ్చు 10 to 20. 10 to 20లో మిడిల్లో ఉండే ర్యాండమ్ నెంబర్ పైథాన్ ప్రోగ్రామ్ అనేది జనరేట్ చేయాలి. ఇలా చాలా మెథడ్స్ అనేవి ఉంటాయి ఎలా ర్యాండమ్ నెంబర్ అనేది జనరేట్ చేయాలి అని. సో చాలా మెథడ్స్ ఉంటాయి. సో అన్ని మెథడ్స్కి కూడా ఇలా మనకి చాలా మెథడ్స్ ఉన్నాయి. లైక్ ర్యాండమ్, ర్యాండ్ రేంజ్, యూనిఫామ్, శాంపుల్ మెథడ్, షఫుల్ మెథడ్ అండ్ చాయిస్ మెథడ్. సో ఈ ఏ మెథడ్స్ యూజ్ చేయాలన్నా కూడా మనం ఫస్ట్ ర్యాండమ్ అనే దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను చూపించా కదా పైన చాలా మెథడ్స్ ఉన్నాయి ర్యాండమ్ నెంబర్స్ కనుక్కోవడానికి అని. సో ఒక్కొక్క మెథడ్ యూజ్ చేసుకొని, అంటే క్వశ్చన్లో ఎలా అయినా అడగొచ్చు. సో క్వశ్చన్ ఎలా అడుగుతారు, ఆ అడిగిన క్వశ్చన్కి ఈ ఒక్కొక్క మెథడ్ని ఎలా యూజ్ చేస్తాము అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ శాంపుల్గా ఇక్కడ నేను చాలా ప్రోగ్రామ్స్ అనేవి రాశాను. లైక్ ప్రోగ్రామ్ ఇలా క్వశ్చన్ అడిగితే ఏ మెథడ్ యూజ్ చేయాలి అని. రైట్ ఏ ప్రోగ్రామ్ టు జనరేట్ ఫ్లోట్ ర్యాండమ్ వాల్యూ బిట్వీన్ 0 and 1. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్కి మనం ఎలాంటి మెథడ్ యూజ్ చేయాలి అంటే ర్యాండమ్ మెథడ్ యూజ్ చేయాలి. ఓకే, అంటే ఫస్ట్ మెథడ్ ఈ మెథడ్ని యూజ్ చేయాలి. ఓకే, ఇలా ప్రతి మెథడ్కి ఒక్కొక్క ప్రోగ్రామ్ నేను డిజైన్ చేశాను, మీకు చెప్తా. ఒక్కొక్క ప్రోగ్రామ్ అయిపోయినాక ఒక్కొక్కటి నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వన్ ఏంటంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు జనరేట్ ఫ్లోట్ ర్యాండమ్ వాల్యూ బిట్వీన్ 0 and 1. అంటే 0 and 1కి మధ్యలో ఫ్లోట్ వాల్యూస్ రావాలి, అది ఎలాంటి ర్యాండమ్ అయినా యూజింగ్. సో ఈ ప్రోగ్రామ్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే ర్యాండమ్ మెథడ్ని యూజ్ చేసుకొని సాల్వ్ చేయొచ్చు. సో అదే ఇక్కడ నేను చూపిస్తాను. ఫస్ట్ వన్ ఏంటంటే ర్యాండమ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి, అది ఫస్ట్ స్టెప్. ఎందుకంటే మనం ర్యాండమ్ మెథడ్ని యూజ్ చేస్తాం ఇక్కడ. సో ఈ ర్యాండమ్ మెథడ్ని యూజ్ చేస్తాం కాబట్టి దేనికైనా ఏ మెథడ్ యూజ్ చేయాలన్నా ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇంపోర్ట్ ర్యాండమ్. సో అలా ఫస్ట్ నేను ర్యాండమ్ని ఇంపోర్ట్ చేశాను. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మన ర్యాండమ్ని ఇంపోర్ట్ చేశాం కాబట్టి ర్యాండమ్ ఇది మెథడ్. ఓకే, ఇదేమో ఇంపోర్ట్ చేసింది, ఇదేమో మెథడ్. ఓకే, ర్యాండమ్. ఓకే, ఇలా ఇచ్చేద్దాం. అండ్ ఏదైతే ఉందో ఈ ర్యాండమ్ నుంచి వచ్చే వాల్యూ ఒక ఎన్లో స్టోర్ చేస్తాను. సో లాస్ట్లో ప్రింట్ ఎన్. సో మీకు అవుట్పుట్ చూస్తే అర్థమవుతుంది ఎలా ర్యాండమ్ ఎలా వర్క్ అయింది అనేది. సో ఇక్కడ మీరు ఇది చూడండి, ఇప్పుడు నేను రన్ చేస్తే మీకు ఇక్కడ 0.3577 ఇలా వచ్చింది. అంటే ఇది ఫ్లోట్ వాల్యూ, 0కి 1కి మిడిల్లో ఉంటే ఫ్లోట్ నెంబర్ వాల్యూ. ఓకే, అదే కదా మన క్వశ్చన్ కూడా. రైట్ ఏ ప్రోగ్రామ్ టు జనరేట్ ఫ్లోట్ ర్యాండమ్ వాల్యూ బిట్వీన్ 0 and 1. సో మీరు మళ్ళీ ఒకసారి ఇదే ప్రోగ్రామ్ రన్ చేస్తే మీకు ఇంకొక ర్యాండమ్ వాల్యూ వస్తుంది. ఇక్కడ మీరు కింద చూస్తే 0.0357 ఉంది. అగైన్ రన్ చేయండి. 0.16 అని ఉంది. అగైన్ రన్ చేయండి. 0.4588 ఉంది. అగైన్ రన్ చేయండి. ఇప్పుడు మనకి 0.19 ఉంది. అలా మనకి ర్యాండమ్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ అనేవి జనరేట్ అవుతాయి 0కి 1కి మధ్యలో ఉండే ఫ్లోట్ వాల్యూస్. సో ఇలాంటి క్వశ్చన్స్కి సో మీరు ఎన్నిసార్లు రన్ చేసినా మీకు ర్యాండమ్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ వస్తూనే ఉంటాయి. సో ఇలా ర్యాండమ్ వాల్యూస్ వస్తూనే ఉంటాయి. సో ఈ ప్రోగ్రామ్ ఏంటంటే సింపుల్ ప్రోగ్రామ్ టు గివ్ ఏ ర్యాండమ్ నెంబర్ బిట్వీన్ 0 and 1 దట్ టు ఫ్లోట్ వాల్యూస్. ఓకే, ఇది సింపుల్ పైథాన్ కోడ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఎలాంటి ర్యాండమ్ నెంబర్ కావాలి మనకి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు జనరేట్ ఇంటీజర్ ర్యాండమ్ వాల్యూ బిట్వీన్ సమ్ రేంజ్. సో ఇలాంటి క్వశ్చన్స్కి మనం ర్యాండింట్ యూజ్ చేస్తున్నాం. అంటే అసలు క్వశ్చన్ ఏం అడిగారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేంజ్ ఇచ్చారు అనుకుంటే 10 to
20. ఇందాక మనకి ఫ్లోట్ వాల్యూస్ జనరేట్ అయ్యాయి, కానీ ఇక్కడ మనకి ఏ ర్యాండమ్ నెంబర్ కావాలి? 10 to 20 అని మనం ఇన్పుట్ ఇస్తే 10 to 20 మధ్యలో ఉండే ఏ వాల్యూ, ఇంటీజర్ వాల్యూ రావాలి. అంటే 11 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, 13 అవ్వచ్చు, 14 అవ్వచ్చు, 15 అవ్వచ్చు, 19 అవ్వచ్చు. సో ఇలాంటి వాటికి ర్యాండ్ ఇంట్ అనేది యూజ్ చేస్తాం. సో దీనికి మనం ఒకసారి ప్రోగ్రామ్ రాద్దాం. సో ఇక్కడ సెకండ్ ప్రోగ్రాంలో కూడా మనం ఈ ర్యాండ్ ఇంట్ యూజ్ చేయాలి అంటే మనం ఇంపోర్ట్ చేయాలి ర్యాండమ్ని. ఓకే, సో మనం ర్యాండమ్ ఇంపోర్ట్ చేసాం కాబట్టి ర్యాండ్ ఇంట్. ఓకే, సో ఈ రిజల్ట్ వచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో అది మనం ఒక వేరియబుల్లోకి స్టోర్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ప్రింట్ దట్ వేరియబుల్. సో మీరు డబుల్ కొటేషన్స్ పెట్టకుండా, అంటే మీకు వాల్యూ లోపల ఉన్న వాల్యూ ప్రింట్ అవ్వాలి కాబట్టి డోంట్ కీప్ డబుల్ కొటేషన్స్. అలా డబుల్ కొటేషన్స్ పెడితే మీకు నేమ్ మాత్రమే ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ర్యాండ్ ఇంట్ అండ్ మనకి ఒక సమ్ రేంజ్ అనేది మనకి కావాలి. సో ఏ రేంజ్ మిడిల్లో మీకు ర్యాండమ్ నెంబర్ కావాలి అన్నది కదా క్వశ్చన్. సో స్టార్ట్ వాల్యూ అండ్ ఎండ్ వాల్యూ 10, 20 ఆర్ 10, 50 ఎనీథింగ్, ఏ నెంబర్ అన్నా ఇవ్వచ్చు. లైక్ ఐమ్ గివింగ్ 10, 20. సో రన్ చేద్దాం. రన్ చేస్తే లెట్ మీ షో యూ. సో రన్ చేస్తే మనకి 10, 20 మిడిల్లో ఇక్కడ చూసారా 18 అనే వాల్యూ జనరేట్ అయింది. సో మళ్ళీ రన్ చేద్దాం. సో మీకు 18 ఉండదు, ఇంకొక వాల్యూ వస్తుంది, 12 అనే వాల్యూ. ఇక్కడ చూసారా 12 అనే వాల్యూ డిస్ప్లే అయింది. మళ్ళీ రన్ చేద్దాం, ఎందుకంటే ర్యాండమ్ వాల్యూస్ వస్తాయి. కోడ్ వెంటనే ర్యాండమ్ వాల్యూ డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ ఇంకొకటి 13 వచ్చింది ర్యాండమ్ వాల్యూ. సో మీరు ఎన్నిసార్లు రన్ చేసినా సరే మీకు 10 to 20 మిడిల్లో ఇంటీజర్ ర్యాండమ్ వాల్యూ అనేది వస్తుంది. మళ్ళీ రన్ చేస్తే 15 అని వచ్చింది. సో ఇలా ఈ ప్రోగ్రామ్ని మనం రాయొచ్చు. సో ఇప్పుడు మనకి ఈ ప్రోగ్రామ్ అయిపోయింది. రైట్ ఏ ప్రోగ్రామ్ టు జనరేట్ ఇంటీజర్ ర్యాండమ్ వాల్యూ బిట్వీన్ సమ్ రేంజ్. సో దీనికి మనం ర్యాండ్ ఇంట్ అనే మెథడ్ యూజ్ చేసాం. సో అలాగే ఇంకొక ప్రోగ్రామ్, ఇలాంటి ప్రోగ్రామ్ ఇచ్చారు. రైట్ ఏ ప్రోగ్రామ్ టు జనరేట్ ఇంటీజర్ వాల్యూ బిట్వీన్ సమ్ రేంజ్ విత్ కండిషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం ఇక్కడ ఒక ప్రోగ్రామ్ చూసాం. ఓకే, ఈ ప్రోగ్రాంలో 10 to 20 మిడిల్లో ఎలాంటి నెంబర్ అయినా డిస్ప్లే అవుతుంది, ఇంటీజర్ వాల్యూ. అది ఆడ్ అవ్వచ్చు, ఈవెన్ అవ్వచ్చు, లైక్ 11, 12, 13, 14 కంబైన్డ్గా. సో ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఒక రేంజ్ ఇస్తారు, ఆ రేంజ్లో ఒక కండిషన్, లేదు నాకు ఈవెన్ ర్యాండమ్ నెంబర్సే కావాలి అని కండిషన్ ఇచ్చినప్పుడు మనకి ర్యాండమ్ నెంబర్ ఎలా వస్తుందంటే ఈవెన్ ఇస్తే 12, 14 ఇలాంటివే ఇస్తారు. సో దీనికి మనం ఏం యూజ్ చేస్తామంటే ర్యాండ్ రేంజ్. సో ఏ మెథడ్ యూజ్ చేసాం? ర్యాండ్ రేంజ్. ఓకే, ర్యాండ్ రేంజ్ అనే మెథడ్ యూజ్ చేస్తే మనకి రైట్ ఏ ప్రోగ్రామ్ టు జనరేట్ ఇంటీజర్ వాల్యూ బిట్వీన్ సమ్ రేంజ్ విత్ కండిషన్. దీనికి మనకి ఈ మెథడ్ అనేది యూజ్ చేస్తాం, ర్యాండ్ రేంజ్. సో ఒకసారి మీకు అవుట్పుట్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో ఐఎమ్ డిలీటింగ్ దిస్ వన్. ర్యాండ్ రేంజ్. సో ఇలా ఒక రేంజ్ ఇచ్చాం అండ్ కండిషన్ కూడా ఇస్తున్నాను, లైక్ ఇక్కడ 2 అనే కండిషన్ ఇస్తున్నాను. సో స్టార్ట్ వాల్యూ, ఎండ్ వాల్యూ 2 అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ ర్యాండమ్ వాల్యూ కావాలి అని. సో నేను ఇక్కడ రన్ చేస్తున్నాను. సో మీకు అవుట్పుట్లో 10 వచ్చింది ఇక్కడ. ఓకే, అంటే ఈవెన్ వాల్యూ. ఒకసారి మళ్ళీ రన్ చేద్దాం. అవుట్పుట్లో 12 వచ్చింది, ఈవెన్ వాల్యూ. ఒకసారి మళ్ళీ రన్ చేద్దాం. అవుట్పుట్లో 14 వచ్చింది, ఈవెన్ వాల్యూ. సో ఇలా ఒక కండిషన్, ఒక రేంజ్లో ఒక కండిషన్ ఈవెన్ వాల్యూయే మనకు ర్యాండమ్ వాల్యూ కావాలి అనుకున్నప్పుడు మనం ఇలా ర్యాండ్ రేంజ్ని యూజ్ చేస్తాం. సో అలా కాదు, ఓకే మా కండిషన్ ఈవెన్ నెంబర్ కాదు ఆడ్ నెంబర్ కావాలి అనుకుంటే ఇక్కడ 2 ప్లేస్లో జస్ట్ కీప్ 1. అంటే 10కి 20కి మధ్యలో ఆడ్ నెంబర్సే ర్యాండమ్ నెంబర్స్గా మీకు అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది. సో ఒక్కసారి రన్ చేస్తే సి అవుట్పుట్లో, లెట్ మీ షో యూ, అవుట్పుట్లో మీకు 11 అనేది డిస్ప్లే అయింది. ఓకే, అగైన్ ఐఎమ్ రన్నింగ్. అవుట్పుట్లో ఓకే వెయిట్, దెర్ ఈజ్ సమ్ మిస్టేక్ ఐ థింక్, వెయిట్.
సారీ, స్మాల్ మిస్టేక్, అక్కడ 1 కాదు 2 ఈవెన్ నెంబర్స్ కావాలి అనుకుంటే ఇక్కడ మీరు 2 ప్రింట్ చేస్తే మీకు ర్యాండమ్ వాల్యూస్ అనేవి ఈవెన్గా వస్తాయి, ఈవెన్ నెంబర్స్. సో అవి స్టెప్ అనమాట ఇది 2 అనేది. సో మీకు దీనికి రిలేటెడ్గా మీరు 3 పెట్టుకున్నా 1 పెట్టుకున్నా అంటే ఆ డిస్టెన్స్ ప్రకారం వస్తూ ఉంటాయి. సో ఇది మనకి నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి 4th ప్రోగ్రామ్, రైట్ ఏ ప్రోగ్రామ్ టు జనరేట్ ఫ్లోట్ ర్యాండమ్ వాల్యూ ఇన్ సమ్ రేంజ్. సో ఒక రేంజ్ ఇస్తాము, దీనికి మనం యూనిఫామ్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. ఒక రేంజ్ సమ్ ఎగ్జాంపుల్ వచ్చేసి 10 to 20 అనే రేంజ్ ఇస్తే వీటి మిడిల్లో ఉండే ఫ్లోట్ ర్యాండమ్ నెంబర్ వాల్యూ వస్తుంది, ఇంట్ కాకుండా ఫ్లోట్. సో ఇది ఎలా అనేది చూద్దాం ఇప్పుడు. దీనికి కూడా మనకి మెయిన్గా ర్యాండమ్ని ఫస్ట్ స్టెప్ ర్యాండమ్ అనే దాన్ని ఇంపోర్ట్ చేయాలి. నెక్స్ట్ ర్యాండమ్ డాట్ యూనిఫామ్, ఓకే, ర్యాండమ్ డాట్ యూనిఫామ్ అండ్ ఒక రేంజ్, ఎనీ రేంజ్ 50 to 100, ఐఎమ్ గివింగ్ 15 to 100. సో వచ్చే ఏదైతే ఫ్లోట్ వాల్యూ వస్తుందని చెప్పా కదా, అది ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను. సో నెక్స్ట్ స్టెప్ ఆ వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నాను. సో ఇప్పుడు అవుట్పుట్ అనేది మనం చూద్దాం, ఎలా అవుట్పుట్ అనేది వస్తుంది అనేది. సో ఇక్కడ అవుట్పుట్లో చూసారా 74.856 అలా వచ్చింది, అంటే ఫ్లోట్ వాల్యూ బిట్వీన్ 50 to 100. సో మళ్ళీ నేను రన్ చేస్తాను, సేమ్ అవుట్పుట్టే రావాలని లేదు, ర్యాండమ్ నెంబర్ అంటే డిఫరెంట్ అవుట్పుట్. అగైన్ 60.29 అలా వచ్చేసింది. సో అగైన్ రన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇంకొక అవుట్పుట్ 79.325 సో ఆన్. సో మనకి ర్యాండమ్ వాల్యూస్ అనేవి అవుట్పుట్గా వస్తాయి, ఫ్లోట్ వాల్యూస్, ఓకే, ఇంట్ కాకుండా ఫ్లోట్. అలాంటి వాటికి మనం యూనిఫామ్ని మనం ఇంపోర్ట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాం. సో యూనిఫామ్ అయిపోయింది. నెక్స్ట్ శాంపుల్ మెథడ్ ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఎలాంటి ప్రోగ్రామ్స్ అంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు జనరేట్ సమ్ కౌంట్ ర్యాండమ్ నెంబర్స్ ఇన్ డిఫరెంట్ రేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ 10 to 20 అనే రేంజ్ మనం ఇచ్చాము. సో మనకేంటి అంటే ఇప్పటిదాకా మనం ఒక ర్యాండమ్ నెంబరే అవుట్పుట్గా చూసాం, ఇక్కడ మనం కొన్ని కౌంట్ ఇవ్వచ్చు, అంటే మాకు 20 ర్యాండమ్ నెంబర్స్ కావాలి, ఆ రేంజ్లో ర్యాండమ్ నెంబర్స్ కావాలి అని. సో అలాంటి దానికి ఇలాంటి శాంపుల్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. సో ఒకసారి ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో దేనికైనా సరే ఫస్ట్ ర్యాండమ్ మెథడ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ర్యాండమ్ డాట్ శాంపుల్. సో ఇక్కడ మనం ఒక రేంజ్ అనేది ఇద్దాం, రేంజ్. సో ఐఎమ్ గివింగ్ లైక్ 100 to 200. సో ఈ రేంజ్ మిడిల్లో నాకు ఎన్ని ర్యాండమ్ నెంబర్స్ కావాలి అంటే లైక్ ఒక 6 ర్యాండమ్ నెంబర్స్ అనేవి కావాలి అనేది నేను ఇచ్చాను. సో ఇదంతా కూడా ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తాను. అండ్ ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ ప్రింట్ వేరియబుల్. ఓకే, నౌ రన్ చేద్దాం. సో ఇక్కడ మనం రన్ చేద్దాం. సో రన్ చేసిన వెంటనే మనకి కింద డిస్ప్లేలో ఏమొచ్చిందంటే లెట్ సి డిస్ప్లే 6 ర్యాండమ్ నెంబర్స్ అనేవి వచ్చాయి. వన్ ఇక్కడ మీరు డిస్ప్లేలో చూస్తున్నట్లయితే మీకు 6 ర్యాండమ్ నెంబర్స్ అనేవి కనిపించాయి. సో ఒకసారి మళ్ళీ మనం రన్ చేద్దాం. సో ఇంకొక 6 డిఫరెంట్ ర్యాండమ్ నెంబర్స్ అనేవి వచ్చాయి. సో మీరు ఇక్కడ కౌంట్ ప్లేస్లో ఎన్ని ర్యాండమ్ 6 అన్నా ఇవ్వచ్చు, 10, 20 లైక్ యువర్ విష్. సో ఇలా మనం ఈ ప్రోగ్రామ్ని చేసాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు షఫిల్ డేటా అనేది షఫల్ అవ్వడానికి మనం ఇక్కడ షఫల్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇది ఎలా చేస్తాము అంటే సో దేనికన్నా సరే దీనికి కూడా మనం ర్యాండమ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ క్రియేట్ డేటాని ఫర్ ఎగ్జాంపుల్ నేను లిస్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో ఐఎమ్ క్రియేటింగ్ డేటా లైక్ 1 2 3 4 5. ఓకే, నేను ఒక లిస్ట్ని క్రియేట్ చేశాను. నా ఇప్పుడు నేనేంటి దీన్ని షఫుల్ చేయాలి. సో ర్యాండమ్ డాట్ ఓకే షఫుల్ అనే మెథడ్ని యూజ్ చేస్తున్నాను. సో షఫుల్ మెథడ్ అండ్ ఏదైతే మనం లిస్ట్ నేమ్ ఇచ్చామో ఆ నేమ్ ఆఫ్ ద లిస్ట్. ఓకే, నౌ లెట్స్ సీ ప్రింట్
దట్ లిస్ట్ నేమ్. సి ఇప్పుడు మనం రన్ చేద్దాం. సో అవుట్పుట్ చూసారా, 5 2 4 1 3 అంటే ర్యాండమ్గా షఫుల్ అయ్యి వచ్చేసింది. సో నేను ఇచ్చిన ఇన్పుట్ ఏంటి అంటే 1 2 3 4 5, బట్ నాకు వచ్చిన అవుట్పుట్ షఫుల్ అయింది. సో ఇంకొకసారి రన్ చేస్తే ఇంకొకసారి షఫుల్ అయిన డేటా వస్తుంది. ఇంకొకసారి రన్ చేస్తే 5 4 2 3 1 వచ్చింది. ఇప్పుడు 4 1 5 2 3 అలా షఫుల్ అయ్యి మనకి ర్యాండమ్గా షఫుల్ అయ్యి డేటా అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇది నెక్స్ట్ ప్రోగ్రామ్. సో కమింగ్ టు లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోగ్రామ్, రైట్ ఏ ప్రోగ్రామ్ విచ్ ర్యాండమ్లీ చూజ్ అన్ ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్. ర్యాండమ్గా ఒక ఎలిమెంట్ని చూస్ చేస్తుంది లిస్ట్లో. దానికి ఇక్కడ మనం చాయిస్ మెథడ్ యూస్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లిస్ట్ ఇచ్చాను అంటే 1 2 3 4 అనే లిస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తే మేబీ అది ర్యాండమ్గా 3 చూస్ చేసుకోవచ్చు ఎలిమెంట్, ఆర్ 2 చూస్ చేసుకోవచ్చు. సో అలా అనమాట. సో లెట్స్ కోడ్ ఇట్. సో ఫస్ట్ వన్ ఏంటంటే మనం దేనికన్నా సరే ర్యాండమ్ మెథడ్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వీ నీడ్ టు క్రియేట్ వన్ లిస్ట్, బికాజ్ ర్యాండమ్గా ఒక ఎలిమెంట్ని చూస్ చేసుకుంటుంది కాబట్టి సో మనం డేటా అనేది ఇవ్వాలి. సో నేను ఒక లిస్ట్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ర్యాండమ్ డాట్ వీఆర్ యూజింగ్ చాయిస్ మెథడ్, అంటే ఆ లిస్ట్లో ర్యాండమ్గా ఏ ఎలిమెంట్ అన్నా తీసుకోవాలి అండ్ గివ్ ద నేమ్ ఆఫ్ ద లిస్ట్. ఓకే, సో ఇదంతా కూడా లాస్ట్ స్టెప్ ఈజ్ యూ నీడ్ టు ప్రింట్ దట్ ఎన్. ఓకే, సో ఇక్కడ మనం ఇలా రాసాం కదా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏదైతే ఒక నెంబర్ ర్యాండమ్ అవుతుందో అంటే ఆ కోడ్ వర్క్ అయినాక ఇక్కడ ఒక వేరియబుల్లో మనం స్టోర్ చేసుకోవాలి. సో లెట్స్ ఐఎమ్ గివింగ్ ద నేమ్ ఆఫ్ ద వేరియబుల్ ఈజ్ ఎమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను. ఓకే, అండ్ దెన్ ఆ ప్రింట్ ఎమ్. సో ఇప్పుడు ఏంటంటే ఈ లిస్ట్లో ఉండే ఏదో ఒక ఎలిమెంట్ మనకి ర్యాండమ్గా అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. రన్ చేస్తే మనకి 2 అనే అవుట్పుట్ అనేది వచ్చింది. అగైన్ రన్ చేస్తే 1 వచ్చింది. సో ర్యాండమ్గా ఒక ఎలిమెంట్ ఆ లిస్ట్లో డిస్ప్లే అవుతుంది. అగైన్ రన్ చేస్తే 2 వచ్చింది. సో అలా ర్యాండమ్గా నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇది ఈ ప్రోగ్రామ్కి కోడ్. సో ఇలా మనం ర్యాండమ్ మెథడ్ని యూజ్ చేయాలంటే ర్యాండమ్ మెథడ్స్ చాలా ఉన్నాయి. ర్యాండమ్, ర్యాండిన్, రేంజ్, యూనిఫామ్, శాంపుల్, షఫుల్, చాయిస్. సో క్వశ్చన్ రిలేటెడ్గా ఈ మెథడ్స్ని మనం యూజ్ చేయొచ్చు. సో దీనికోసం మనం ర్యాండమ్ని ఇంపోర్ట్ చేయాలి. సో ఇవి అన్నీ కూడా ర్యాండమ్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రోగ్రామ్స్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.